రాత్రుళ్ళు చెట్ల కింద నిద్రపోకూడదు. ఎందుకంటే చెట్ల మీద దెయ్యాలు ఉంటాయి కాబట్టి. కాదు, చెట్ల నుంచి నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. పగలంతా ఆక్సిజన్ రిలీజ్ చేసే చెట్లు నైట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. అది మనం పీల్చుకుంటే మనకు అనారోగ్యం వస్తుంది కాబట్టి చెట్ల కింద రాత్రుల్లో పడుకోవద్దు అని చెప్తారు. అలాగే కొన్ని చెట్లు అన్ని చెట్ల కంటే కూడా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, అలాగే ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండేవి రావి, వేప. అందుకే ఎన్నో ఆలయాల్లో ఈ రెండు చెట్లని కలిపి పెంచుతారు. ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఎన్నో రకాల రోగాలు కూడా నయమయ్యేవి ఒకప్పుడు. నిజం ఇది. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు మన బ్రీతింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, అలాగే శ్వాస వ్యవస్థ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఫాస్ట్గా ప్యూర్ ఆక్సిజన్ లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది, మన శ్వాస వ్యవస్థ కూడా చాలా క్లీన్ అవుతుంది. అందుకే చాలా రోగాలు తగ్గిపోయేవి. అయ్యో, ఈ విషయం తెలియక హాస్పిటల్లో చాలా డబ్బులు పోసానే అని అనుకోకండి. అప్పట్లో ఏంటంటే బిర్యానీ పాయింట్లు లేవు, రెస్టారెంట్లు లేవు, మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేవు, బేకరీలు అసలే లేవు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళ పనితీరు, వాళ్ళకున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. వాళ్ళకు వచ్చే చిన్న చిన్న రోగాలు కూడా ఇలాంటి వాటితో తగ్గిపోయేవి. ఆడపిల్లల్ని గాజులు వేసుకోమనేవారు. పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ గాజులు వేసేవారు. ఎందుకంటే ఈ భాగంలో ఉండే ఒక నరం మన గర్భసంచికి కనెక్షన్ అయి ఉంటుంది. ఆడపిల్లలు పని చేసేటప్పుడు గాజులు అటు ఇటు అవుతున్నప్పుడు ఆ భాగంలో ఉండే నరం మీద మసాజ్ అయ్యేదన్నమాట. దానివల్ల గర్భసంచి కూడా యాక్టివేట్ అయ్యేది. అందువల్ల పిల్లలు త్వరగా పుట్టడం కానీ గర్భసంచికి ఉండే చాలా సమస్యలు కూడా తగ్గిపోయేవి. హిందూ మతంలో ఉండే ఎన్నో ఆచారాలు, పద్ధతులు మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే. ఇదంతా సైన్స్. అసలు ఒకప్పుడు సైన్స్ని నమ్మేవారు కాదు, దేవుణ్ణే ఎక్కువగా నమ్మేవారు. వాళ్ళతో ఈ పనులన్నీ చేయించాలి అంటే సైన్స్ అంటే ఎవరు పట్టించుకోరు. అందుకే ఈ విషయాలన్నీ కూడా దేవుడి చుట్టూ అల్లరు. అప్పుడే వాళ్ళు సిన్సియర్గా పాటిస్తారు కాబట్టి.